హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే, బాలరాజు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా తనకి ప్రమాదమే అని దేవ పోలీసులని కొనేసి బాలరాజుని చంపేయమని చెప్తాడు. పోలీసులు బాలరాజుని జైలుకి కాకుండా ఫారెస్ట్కి తీసుకెళ్తున్నారు అని శంకరం తెలుసుకుంటాడు. ఇక బాలరాజుని ఫారెస్ట్కి తీసుకొని బయలుదేరగానే చిన్ని కావేరి బాలరాజుని చూడడం కోసం స్టేషన్ దగ్గరికి వస్తారు. వాళ్ళు అక్కడికి రావడం చూసి శంకర్, ఏంటమ్మా ఇలా వచ్చారేంటి అని అంటే, బాబాయ్ గారు ఒకసారి బాలరాజుని చూడాలి అని వచ్చాం, తను ఎక్కడున్నాడు అని అడుగుతుంది. అప్పుడు శంకరం, లేదమ్మా బాలరాజుని జైలుకి తీసుకెళ్లారు అని చెప్పగానే కావేరి, చిన్ని, సరే బాబాయ్ మేము జైలుకి వెళ్ళి బాలరాజుని చూసి మాట్లాడి వస్తాం అని కావేరి అంటుంది. ఇక శంకరం గారు, చూడమ్మా నువ్వు ఎవరితో చెప్పను అంటే నీతో ఒక విషయం చెప్తాను అని అంటే, ఏంటి బాబాయ్ గారు చెప్పండి అని అంటుంది. అదేనమ్మా, బాలరాజుని జైలుకి అని చెప్పి ఫారెస్ట్కి తీసుకెళ్తున్నారు అని చెప్పగానే కావేరి, చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి బాబాయ్ ఏమంటున్నారు మీరు అని అంటే, అవునమ్మా ఇందాక మా ఎస్ఐ గారు కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను, బాలరాజుని జైలుకి కాదు ఫారెస్ట్కి తీసుకెళ్తున్నారు. చూస్తుంటే బాలరాజు మీద ఏదో కుట్ర చేస్తున్నారు అనిపిస్తుంది. ఎలాగైనా బాలరాజు క్షేమంగా జైలుకి వెళ్ళేలా చేయాలమ్మా అని శంకర్ అంటూ ఉంటే, ఇక కావేరి, బాబాయ్ ఇప్పుడే మేము ఆ వెహికల్ని ఫాలో అయ్యి అసలు బాలరాజుని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలుసుకుంటాం అని చిన్ని కావేరి ఇద్దరూ కూడా బాలరాజుని ఫారెస్ట్కి తీసుకెళ్తున్న ఆ కార్నే ఫాలో అవుతూ వెళ్తారు. ఇక బాలరాజుని జైలుకి కాకుండా ఫారెస్ట్కి తీసుకెళ్ళి కార్ని స్టాప్ చేయగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చుట్టూ చూసి ఆశ్చర్యపోతూ, ఏంటి సార్ నన్ను జైలుకి కదా తీసుకెళ్లాల్సింది, మరి ఇక్కడ ఆపారేంటి అని అనగానే కార్లో ఉన్న ఎస్ఐ మిగతా కానిస్టేబుల్స్ పగలబడి నవ్వుతూ ఉంటారు. అది చూసి బాలరాజుకి ఏమీ అర్థం కాదు. ఏంటి సార్ నవ్వుతున్నారేంటి, నన్ను జైలుకి కదా తీసుకెళ్లాల్సింది, మరి ఫారెస్ట్కి తీసుకొచ్చారేంటి అని బాలరాజు అంటూ ఉంటే, రే ముందు వాణ్ణి దింపండ్రా అని కారు దింపుతారు. ఇక బాలరాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఏంట్రా అలా చూస్తున్నావేంటి అని అంటే, సార్ ఏం చేయబోతున్నారు అని బాలరాజు అంటాడు. చెప్పకపోతే ఏం చేస్తావురా అని గట్టిగా నవ్వుతూ ఉంటారు. అది చూసి బాలరాజుకి అనుమానం వస్తూనే ఉంటుంది. మరో పక్క బాలరాజు కోసం చిన్ని కావేరి చాలా కంగారుగా ఫారెస్ట్ లోపలికి వచ్చి బాలరాజు కోసం వెతుకుతూ ఉంటారు. ఇక పోలీసుల్ని బాలరాజు గట్టిగా నిలదీస్తూ ఉంటే పోలీసులు నవ్వుకుంటూ, సరేరా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నీకు అసలు విషయం చెప్తున్నా, నిన్ను జైలుకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి తీసుకురాలేదురా, నిన్ను ఇక్కడ ఎన్కౌంటర్ చేయడానికి ఈ ఫారెస్ట్కి తీసుకొచ్చాం అని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి సార్ ఎన్కౌంటర్ చేయడం ఏంటి, కోర్టు నాకు జైలు శిక్ష విధించింది, నేను జైలుకి కదా వెళ్ళాల్సింది, మరి ఎన్కౌంటర్ అంటారేంటి అని బాలరాజు అనగానే, రేయ్ నిన్ను జైలుకి తీసుకెళ్ళాం, నిన్ను ఇలా ఫారెస్ట్లో ఎన్కౌంటర్ చేస్తే మాకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వస్తుంది అని ఎస్ఐ నవ్వుతూ అంటాడు. అది విని బాలరాజుకి విషయం మొత్తం అర్థమైపోతుంది. అంటే మీరు ఆ దేవ మోచేతి ఎంగిలి నీళ్ళు తాగే మనుషులని నాకు అర్థమైంది. వాడే కదా మీతో ఇలా మాట్లాడిస్తున్నారు, వాడికే మీరు అమ్ముడు పోయారు కదా, సిగ్గులేదు సార్, మీరొక గౌరవమైన వృత్తిలో ఉండి అలాంటి రౌడీలకి సపోర్ట్ చేయడానికి సాయం చేయడానికి మీకు అసలు మనసు ఎలా వచ్చింది అని బాలరాజు వాళ్ళని చెడామడా తిడుతూ ఉంటారు. అది చూసి పోలీసులకి చాలా కోపం వచ్చి
బాలరాజుని కొడుతూ ఉంటారు. తర్వాత ఇక పోలీసులు వీడితో మాటలు అనవసరం, ముందు పని కానిచ్చేయాలి, ఆ క్లాత్ని ఆని మొహానికి తగిలించి చేతులు కట్టేయండి అని చెప్పగానే ఇక పోలీసులంతా కలిసి బాలరాజు మొహానికి ఒక క్లాత్ని తొడుగుతారు. చేతుల్ని వెనక్కి తాడుతో కట్టేస్తారు. దాంతో బాలరాజు గిలగిలా కొట్టుకుంటూ ఉంటాడు. మరో పక్క చిన్ని కావేరి బాలరాజు కోసమే కంగారు పడుతూ వెతుకుతూ అడవిలోకి వచ్చి బాలా బాలా అని కావేరి పిలుస్తూ ఉంటే చిన్ని నాన్న ఎక్కడున్నావు నాన్న అని బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే ఎస్ఐ బాలరాజుని గన్తో పాయింట్ బ్లాంక్లో గురిపెట్టి షూట్ చేయబోతూ ఉంటే అప్పుడే బాలరాజు ఒక్కసారిగా తిరగబడతాడు. తన మొహానికి క్లాత్ ఉన్నా కూడా పోలీసులపై తిరగబడి వాళ్ళని చెడామడా కొడుతూ ఉంటాడు. ఇక బాలరాజు వాళ్ళ నుండి తప్పించుకోవడం కోసం ఫారెస్ట్లో పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటారు. ఇక పోలీసులు బాలరాజుపై గన్ ఫైర్ చేసి కాలుస్తూ ఉంటాడు. ఇక ఆ గన్ సౌండ్ విని చిన్ని కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక చిన్ని అమ్మ అమ్మ అక్కడ నాన్నని వాళ్ళేదో చేస్తున్నారమ్మా అని చిన్ని కావేరిని అక్కడే వదిలేసి కంగారు పడుతూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తుంది. కావేరి కూడా బాలరాజుకి ఏం జరిగిందా అని చాలా కంగారు పడుతూ బాలా అనుకుంటూ ఏడ్చుకుంటూ ఫారెస్ట్ లోపలికి వస్తూ ఉంటుంది. మరోపక్క బాలరాజు మొహానికి క్లాత్ ఉన్నా కూడా పోలీసుల నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. ఒకవైపు బాలరాజు, ఒకవైపు పోలీసులు, మరోవైపు చిన్ని కావేరి ఆ అడవి మొత్తం కూడా కలియ తిరుగుతూ ఉంటారు. ఇక చిన్ని బాలరాజు కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళి కావేరీకు కనిపించకుండా పోతుంది. దాంతో కావేరి కంగారు పడుతూ చిన్ని చిన్ని అని చిన్ని కోసం వెతుకుతూ ఉంటుంది. చిన్ని ఎక్కడా కనిపించకపోయేసరికి అక్కడే ఉన్న ఒక కొండపైకి వెళ్ళి చిన్ని కోసం అడవిలో చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా ఒక్కసారిగా కాలు జారి కావేరి ఆ కొండపై నుంచి కింద పడబోతుంది. కానీ అక్కడే ఉన్న ఒక సపోర్ట్ని పట్టుకొని చిన్ని చిన్ని అని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మ అని ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ కావేరి దగ్గరికి వెళ్తుంది. కావేరి ఆ కొండపై నుండి కింద పడిపోతూ ఉంటే చిన్ని కావేరిని కాపాడడం కోసం చెయ్యి పట్టుకొని పైకి లాగడానికి చూస్తూ ఉంటుంది. కానీ తన వల్ల కాకపోవడంతో చిన్ని కావేరి ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. అప్పుడే బాలరాజు పోలీసుల నుండి పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటే కావేరి ప్రమాదంలో ఉండడం చూస్తాడు. కావేరి చిన్ని అక్కడ ఉండడం చూసి బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. కావేరి చిన్ని అని చెప్పి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తాడు. బాలరాజు అక్కడికి వెళ్ళేసరికి కావేరి కొండపై నుంచి పడిపోతూ ఉంటుంది. అప్పుడే చిన్ని నాన్న నాన్న అమ్మని కాపాడు నాన్న అని ఏడుస్తూ ఉంటే బాలరాజు అమ్మకేం కాదమ్మా అని కావేరి చెయ్యి పట్టుకొని పైకి లాగుతాడు. దాంతో కావేరి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయి బాలరాజుని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. చిన్ని కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. బాలా నీకేం కాలేదు కదా, నిన్ను వాళ్ళు ఏం చేస్తారో అని నేను చాలా భయపడ్డాను బాలా అని కావేరి ఏడుస్తూ ఉంటే చిన్ని కూడా అవునన్న పోలీసులు నిన్ను ఏదో చేశారు అని అమ్మ నిన్ను చాలా భయపడిపోయాం అని చిన్ని కూడా అంటుంది. ఇక బాలరాజు నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను, వాడు నన్ను చంపడానికి పోలీసుల్ని కొనేశాడు కావేరి అని చెప్పగానే కావేరి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. బాలరాజు కావేరి అలా మాట్లాడుకుంటూ ఉంటే ఇక కింద ఉన్న దేవ మనిషి పోలీస్ అయితే అదంతా కూడా చూస్తూ ఉంటాడు. బాలరాజుని చంపడానికి ఇదే సరైన సమయం అని గన్ తీసి గురిపెట్టి బాలరాజుని చంపబోతూ ఉంటాడు. అప్పుడే ట్రిగ్గర్ నొక్కగానే ఇంతలోనే కావేరి అది గమనిస్తుంది. బాలరాజుని కాపాడడం కోసం బాలా తప్పుకో అని చెప్పి బాలరాజుని
పక్కకి తోసేసేసరికి ఆ బుల్లెట్ అయితే కావేరి గుండెల్లోకి దూసుకెళ్తుంది. అది చూసి బాలరాజు చిన్ని ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక బాలరాజు కింద ఉన్న పోలీసును చూసి కోపంతో రగిలిపోయి అక్కడ ఉన్న ఒక రాయి తీసి ఆ పోలీసు తలపైకి విసిరేస్తాడు. దాంతో ఆ పోలీస్కి తల పగిలి అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక కావేరి అయితే బుల్లెట్ తగలడంతో అక్కడే కుప్పకూలిపోయి విలవిలలాడుతూ ఉంటుంది. చిన్ని అమ్మ నీకేం కాదమ్మా అని గుండెలవసేలా ఏడుస్తూ ఉంటుంది. బాలరాజు కూడా కావేరిని ఆ పరిస్థితుల్లో చూసి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇక కావేరి దగ్గరికి వెళ్ళి కావేరి అని అంటూ ఉంటే కావేరి మీకు ఏం కాలేదు కదా అని అంటూ ఉంటుంది. ఇక బాలరాజు నాకేం కాలేదు కావేరి, నా కోసం నువ్విలా నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావా? పద నీకేం కాదు, నిన్ను నేను బ్రతికించుకుంటాను, పద కావేరి అని బాలరాజు కన్నీళ్లు పెట్టుకొని కావేరిని హాస్పిటల్కి తీసుకెళ్లాలని చూస్తాడు. కానీ కావేరి మాత్రం వద్దు బాల వద్దు, నేను ఎక్కువసేపు బ్రతకను అని చెప్పగానే ఇక చిన్ని బాలరాజు ఏడుస్తూ ఉంటారు. చిన్ని అమ్మ అలా మాట్లాడకమ్మా, నీకేం కాదు, నువ్వు లేకుండా నేను నాన్న ఎలా ఉండగలమమ్మా అని చిన్ని అంటూ ఉంటుంది. ఇక కావేరి బాల ఇక నేను ఎలాగో మీతో ఉండను, ఇప్పుడు నేను చనిపోతున్నాను అన్న బాధ కంటే నిన్ను కాపాడుకున్నానన్న సంతోషమే నేను హాయిగా చనిపోయేలా చేస్తుంది. ఇక నుంచి చిన్ని బాధ్యత నీది, చిన్నికి అమ్మైనా నాన్నైనా నువ్వే, తనకి ఏ లోటు రాకుండా నువ్వే చూసుకో బాలా అని చెప్పగానే ఇక బాలరాజు అయితే కన్నీరు మున్నీరై ఏడుస్తూ ఉంటాడు. లేదు కావేరి నీకేం కాదు, నిన్ను నేను బ్రతికించుకుంటాను, పద అని చెప్తూ ఉంటే కావేరి వద్దు బాల, నాకు తెలుసు కదా నేను ఎక్కువసేపు బ్రతకనని చెప్పాను కదా, ఈ కాసేపైనా నీ ఒళ్ళో హాయిగా మాట్లాడినియ్యి, నేను నీ ఒళ్ళోనే చనిపోనివ్వు అని కావేరి అంటూ ఉంటే ఇక చాలా బాధగా ఉంటుంది. బాలరాజు అయితే కావేరిని పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. కావేరి బాల మనకి ఈ పగలు ఈ ప్రతీకారాలు వద్దు, చిన్నిని తీసుకెళ్ళి దూరంగా ఎక్కడైనా ప్రశాంతంగా ఉండండి, చిన్నిని బాగా చదివించి తనకి ఏ లోటు రాకుండా చూసుకో అని కావేరి అంటూ ఉంటే చిన్ని బాలరాజు ఏడుస్తూ ఉంటారు. ఇక అలా మాట్లాడుతూ కావేరి బాలరాజు ఒడిలోనే కన్ను మూస్తుంది. దాంతో బాలరాజు చిన్ని గుండెలవిసేలా ఏడుస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా మరో పక్క దేవా నాగవల్లి ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఉంటారు. నాగవల్లి సాధించాం నాగవల్లి, మనం అనుకున్నది సాధించాం అని అంటే ఏంటి బావా ఏమైంది అంత సంతోషంగా ఉన్నావేంటి అని అంటే అవును నాగవల్లి, ఇది మామూలు సంతోషం కాదు, ఈ విషయం తెలిస్తే నువ్వు కూడా ఎగిరి గంతేస్తావు అని అంటాడు. ఏంటి బావా అంత గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఇక దేవా ఆ బాలరాజుగాడు ఉన్నాడే వాణ్ణి ఈరోజు పోలీసులు ఎన్కౌంటర్ చేసేశారు అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా సంతోషపడుతుంది. ఏంటి బావా ఆ బాలరాజు గారిని ఎన్కౌంటర్ చేశారా అని అంటే అవును నాగవల్లి, నేనే ఆ పోలీసులని డబ్బుతో కొనేసి వాణ్ణి జైలుకి కాకుండా ఫారెస్ట్కి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేసేలా ప్లాన్ చేశాను అని చెప్పగానే నాగవల్లి సంతోషపడుతూ ఉంటుంది. చాలా మంచి మాట చెప్పావు బావా, ఇక ఆ బాలరాజు గారి పీడ విరగడైనట్టే. ఇంకా అసలు విషయం ఏంటంటే ఆ కావేరిని ఆ చిన్నిని కూడా పైకి పంపిస్తే మనకి శత్రుశేషం లేకుండా ఉంటుంది, మనం ఇక ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటూ ఉంటే అదెంతసేపు నాగవల్లి ఆ కావేరిని ఆ చిన్నిని ఇద్దరిని ఒకే ముహూర్తానికి చంపేసి ఇద్దరిని ఒకే పాడపైన పడుకోబెట్టి చితి పేర్చాలి అని దేవా కోపంగా అంటూ ఉంటాడు. మరోపక్క కావేరి చనిపోవడంతో బాలరాజు చిన్నిని తీసుకెళ్ళి ఇక ఊరికి దూరంగా వెళ్ళి చిన్నిని చదివిస్తూ ఉంటాడు.
కానీ కావేరి చనిపోవడానికి కారణమైన ఆ దేవ పైన రోజురోజుకి పగను పెంచుకుంటూనే ఉంటాడు. మరోపక్క దేవ నాగవల్లి ఇద్దరూ కూడా కావేరి చనిపోయిందన్న విషయం తెలియక కావేరి కోసం చిన్ని కోసం అన్ని చోట్ల కూడా వెతుకుతూ ఉంటారు. ఇలా వెతుకుతూ ఉండగా కొన్ని సంవత్సరాలైతే గడిచిపోతాయి. చిన్ని పెరిగి పెద్దదవుతుంది. బాలరాజు చిన్నిని సిటీకి దూరంగా తీసుకెళ్ళి ఒక మారుమూల గ్రామంలో చిన్నిని చదివించుకుంటూ తనకి ఏ లోటు రాకుండా చూసుకుంటూ ఉంటారు. మరోపక్క చిన్ని దూరమైనందుకు మహి అయితే ప్రతిరోజు కూడా చాలా బాధపడుతూ చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఇటుపక్క మహి పెద్దవాడవుతాడు. అటుపక్క చిన్ని కూడా పెరిగి పెద్దదవుతుంది. చిన్ని చదువు అక్కడ అయిపోయిన తర్వాత చిన్ని బాలరాజు దగ్గరికి వచ్చి, నాన్న నాకు ఇక్కడ చదువు అయిపోయింది, ఇప్పుడు నేను పై చదువులు చదవాలి అనుకుంటున్నాను, అందుకోసం మనం మళ్ళీ హైదరాబాద్కి వెళ్దాం నాన్న అని చిన్ని చెప్పగానే బాలరాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళాలి అని అంటే, అవును నాన్న, నేను చదువుకోవాలనుకున్న కోర్స్ ఇక్కడ ఎక్కడా లేదు, హైదరాబాద్లోనే దానికి సంబంధించిన పెద్ద పెద్ద కాలేజీలు ఉన్నాయి, నేను అక్కడే చదువుకోవాలి నాన్న, అందుకే మనం హైదరాబాద్కి వెళ్దాం అని బాలరాజుతో చెప్పగానే బాలరాజు అయితే షాక్ అయిపోయి కంగారు పడుతూ ఉంటుంది. ఏంటిది, మళ్ళీ చిన్ని హైదరాబాద్కి వెళ్ళాలి అంటుంది. అక్కడికి వెళ్తే ఆ దేవగాడు ఉంటాడు, వాడి కంట కానీ నేను కానీ చిన్ని కానీ పడ్డామో వాడు ఊరుకోడు, చిన్నిని అన్యాయం చేస్తాడు. అలా జరగకూడదు అంటే ఏం చేయాలి, చిన్ని చదువు కూడా ఆగిపోకూడదు కదా అని బాలరాజు అనుకుంటూ ఉంటాడు. చిన్ని ఎంత చెప్పినా వినకపోవడంతో బాలరాజు కూడా హైదరాబాద్ వెళ్ళడానికి ఒప్పుకుంటాడు. ఇక చాలా కాలం తర్వాత చిన్ని పెద్దదయ్యాక మళ్ళీ బాలరాజు దేవ ఎదురు పడబోతున్నారు. మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. చిన్ని హైదరాబాద్కి వచ్చిన తర్వాత మహిని కలుస్తుందా? ఈ సీరియల్లో చిన్నికి జోడీగా మహి ఉంటాడా, లేక సత్యంబాబు కొడుకైన చందు ఉంటాడో? రాబోయే జనరేషన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.